अपने पूरे करने के लिए वेस्टेज अपॉर्चुनिटी दे रहा है। इधर पैसे कमाने का मौका है, इधर ఇక్కడ డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పారు. బట్ ఆ అవకాశాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి, वो ये मौका को कैसे यूज करना है बोलते अभी मैं बताना चाह रहा हूँ. हिंदी ओनली मेरे को तेलुगु समझ में नहीं आता है, ओनली हिंदी. कितने जने? ओके, मैक्सिमम दो भी कवर करता हूँ. थोड़ा सुरेश जी मेरे को एक 5-10 मिनट ज़्यादा टाइम होना. ఓకే రైట్. అయితే నేను ఇక్కడ ఎందుకు చేయాలి అనేది క్లారిటీ అయితే మీకు ఇప్పటిదాకా వచ్చింది. వెస్టేజ్ బిజినెస్లో డబ్బులు ఉన్నాయి, లక్షలు కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఫారెన్ ట్రిప్లు ఉన్నాయి, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది, అన్నీ ఉన్నాయని తెలుసుకున్నారు. బట్ దీన్ని మనం సాధించాలి అంటే ఏం చేస్తే ఇక్కడ మనకి అవన్నీ వస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చాలా మంది నేను ఈ 5.5 సంవత్సరాల లోపల కొన్ని వేల మందిని కలిసాను. అవకాశం నేను చెప్తూనే ఉంటాను, అందరికీ ఒకే ప్లాన్ అనేది చెప్తాం. కొందరు నో అంటారు, ఓకే నో ప్రాబ్లం. కొందరు ఎస్ అంటారు, జాయిన్ అవుతారు, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటారు, మాకు ఏం రిజల్ట్ కనిపిస్తలేదు అని చెప్పి డ్రాప్ అయిపోతుంటారు. చూడండి, అవకాశం వాళ్ళకైనా మా అందరికీ సక్సెస్గా ఉన్న వాళ్ళందరికీ సేమ్ కదా వెస్టేజ్ అనేది. మీరు రెస్పాన్స్ ఇస్తుండండి, మీరు వింటున్నారు, ఇంట్రెస్ట్ వింటున్నారని నాకు అర్థమవుతుంది. ఓకేనా? అయితే మా అందరికీ సక్సెస్ఫుల్ లీడర్స్ ఇప్పుడు ఎవరెవరైతే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, బెంజలు తీసుకున్నారు, మాకు ఇప్పుడు కొత్తగా మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి అవకాశం వెస్టేజ్ సేమా? మాకు అలాగా మీకు అలాగుందా? సేమ్ కదా. మరి మేము ఎందుకు సక్సెస్ అవుతున్నాము, మరి కొంతమంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? చేసే విధానం ఏంటిది అనేది తెలుసుకోకుండా మన ఓన్ మైండ్ సెట్ తోటి మనం ముందరికి అడుగులు పెడితే ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ అనేది ఒక సిస్టమ్ అనేది. लीडर्स देखिए, कुछ लोग एक बिजनेस में आके ज़्यादा लोगों को प्लान बताने के बाद कुछ लोग नो बोलते, नो प्रॉब्लम, उन लोगों को बाजू रख देते थोड़ी महीने. कुछ लोग ज्वाइन होते, ज्वाइन होने के बाद कैसा ये बिजनेस को आगे लेके जाना वो मालूम नहीं करते, खुद का दिमाग यूज करके लोगों के पास जाते, इधर साबुन तेल का बिजनेस है, आप खरीदते क्या, आप लेते क्या बोलते, सेल्समैन का वो जो रोल रहता ना वैसा बताते. वैसा बताने के बाद कोई भी ज्वाइन होते क्या? सपने पूरे होने का चांस इधर है तो साबुन तेल के बारे में बता रहे लोग. सक्सेस होते नो बोल के 10 जने बोलते, खामोश बैठते, हमारे से नहीं हो रहा, वो మా తోట అయితే లేదు, నేను ఎవరి దగ్గర పోయి చెప్పినా కానీ ఎవరు ఎస్ అంటే లేదని చెప్పని బిజినెస్ని వదిలిపెట్టారు. అదే కనుక మీకు ఈ యొక్క టెక్నిక్, ఈ రహస్యం, ఈ సీక్రెట్ ఎట్లా చేయాలని తెలిస్తే, अगर आपको ये मालूम हो गए तो कैसा करना, ये सीक्रेट मालूम हो गए तो आप आगे बढ़ते ना नहीं. यस, वही मैं आज बताने वाला हूँ. उसको क्या बोलते हैं? 10 कोर स्टेप्स बोलते हैं. అడ్వాన్స్డ్ 10 కోర్ స్టెప్స్. పైలట్ भी 10 కోర్ స్టెప్స్ అయితే ఇంతకు ముందు కూడా 10 కోర్ స్టెప్స్ అనేది ఉండే. ఇప్పుడు ఎస్పీ బాలన్ సార్ మన గ్రేట్ మెంటర్, ఇందిరా ప్రియదర్శిని అవార్డు, మోస్ట్ అడ్మైరబుల్ పర్సన్ ఇన్ ఇండియా, ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ఇట్లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. గవర్నమెంట్ నుంచి డాక్టరేట్. మన సబ్జెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద ప్రపంచంలో ఇంతవరకు మన ఇండియాలో అయితే ఎవరికి రాలేదు. ప్రపంచం గురించి అయితే నాకు ఐడియా లేదు, కానీ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి వ్యక్తి డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి మన గ్రేట్ మెంటర్ ఎస్పీ బాలన్ సార్. దబాయించినట్టు ఆయన తన 26 సంవత్సరాల అనుభవంతో మనకు నేర్పించినటువంటివే 10 కోర్ స్టెప్స్. ఇంతకుముందు ఒక రకంగా ఉండే, ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది రకరకాలటువంటి యాటిట్యూడ్స్ డెవలప్ అవుతున్నాయి. इससे पहले 10 कोर स्टेप्स अलग था, अभी थोड़ा चेंज कर दिए. क्यों बोले तो लोगों का एटीट्यूड भी डिफरेंट टाइप ऑफ एटीट्यूड से, इसलिए 10 कोर स्टेप्स को थोड़ा एडवांस, थोड़ा और पावर दिए. मैं बता रहा हूँ वो क्या क्या बोल के. पहले क्या है, डिफाइन द ड्रीम. आपका ड्रीम क्या है आपको मालूम रहना. आपका ड्रीम आपको मालूम है तो अच्छा रहता, बाजू वाला को आपका ड्रीम याद है तो अच्छा रहता. आपको క్లారిటీ रहना. మీ డ్రీము మీకు తెలిస్తే బాగుంటుందా, మీ పక్కింటి వాళ్ళకి తెలిస్తే బాగుంటుందా? నీకు తెలియాలి ఫస్ట్ క్లారిటీ. నీకు ఏం కావాలి? నాకు కారు కావాలి, నాకు XUV 700 కావాలని ఉంది, ఆ క్లారిటీ నాకు ఉంది, ఎప్పుడు తీసుకోవాలన్న స్పష్టత నాకు ఉంది. అంటే మన కళ ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలవాలి. నాకు ఇల్లు కావాలి, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఫారెన్ ట్రిప్ కావాలి, నా పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉండాలి, నేను ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లలు ఫైనాన్షియల్గా బాధపడదు. ఇటువంటివన్నీ కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. అవునా కదా? పూरा క్లారిటీ रहना चाहिए नहीं. इसको क्या बोलते हैं? डिफाइन द ड्रीम. आपका ड्रीम आपको क्लैरिटी रहना, మీ డ్రీమ్ మీకు ఒక క్లారిటీ ఉండాలనేది ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బుక్స్ చదవాలనుకోండి. స్టడీ రాలేదు అనుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది.
కుక్ ఎఫ్ఎం లాంటి కొన్ని యాప్స్ వచ్చినాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ బుక్ చదవాలనుకుంటే టైప్ కొట్టిందంటే వార్తలు చదువుతూనే ఉంటారు. ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. చదువు రాని వాళ్ళకు కూడా ఏం ఫీల్ కావాల్సిన లేదు. మన ఇండస్ట్రీలో ఈ నెట్వర్క్ వెస్టేజ్లో చదువు రాలేని అటువంటి వాళ్ళు చాలామంది లక్షల రూపాయలు తీసుకుంటారు. ఒక స్కూల్లో ఆయా పని చేసిన వ్యక్తి ఈరోజు 4,65,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఆ మేడం పేరు బీవీ. ఓకేనా, ముస్లిం లేడీ ఉన్నారు బీవీ మేడం. స్కూల్లో ఆయా పని 2వ తరగతి వరకే చదువుకున్నటువంటి వ్యక్తి 4,65,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాం. మరి ఆమెకు చదువు రాదు కదా, మరి ఆమెకు ఎట్లా పాసిబుల్ అయింది? అవునా కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మీకు కనుక కళ ఉంటే మీకు దారి ఆటోమేటిక్గా పడుతుంది. కనుక బుక్స్ అనేది కూడా మీకు చదువు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బుక్స్ చదవండి. ఎందుకంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అంటారు. మార్కెట్లో చాలా దొరుకుతాయి. కొత్త బుక్ కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కోటిలోకి వెళ్తే మన హైదరాబాద్ ఎట్లా తెలుసు కదా, మొత్తం ఇండియా మొత్తం ఏముంటుంది, హైదరాబాద్ అన్ని రకాల మనుషులు ఉంటారు. అవునా కదా, కనుక కోటిలోకి వెళ్తే సెకండ్ హ్యాండ్లో తక్కువ కాస్ట్ కూడా మీకు దొరుకుతాయి. ఓకేనా, కొత్త బుక్ 300 అనుకోండి, ఆడ 100 రూపాయలు కూడా దొరుకుతుంది. డబ్బులకి మీరేమి ఇబ్బంది పడడం అవసరం లేదు. ఓకే, మంచి మంచి బుక్స్, నవలలు కాదు. ఎస్పీ బాలసార్ ఒక సీరియల్ చెప్తారు అనమాట, నవలలు చదవద్దు. నవలలు చదివితే ఏమొస్తుంది? నవల్స్ ఇప్పుడు చదువుతలేదు అనుకోండి, ఒకప్పుడు బాగా నడిచేది. అవునా కదా, బట్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అనేది ఉంటుంది. అది చదవడానికి అలవాటు చేసుకోండి. మరి చదివేటప్పుడు చాలామందికి నిద్ర వస్తుందా లేదా? వస్తుందా? నాకైతే బాగా వస్తుంది నిద్ర. మరి నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి? బుక్ పక్కన పెట్టుకో అనుకోవాలి, అంతే కదా. అవునా? కానీ రోజుకి ఒక 2 పేజీలైనా నేను చదవాలి అన్నటువంటిది పెట్టుకోండి. దాంట్లో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఒక మనిషికి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇమాం సార్కి నేను ఏదైనా చెప్పిన అనుకోండి, ఏదైనా ఎగ్జాంపుల్ అంటున్నా, ఇమాం సార్కి నచ్చలేదు అనుకో, అట్లయితే సార్ అట్లా కాదు సార్ ఇట్లా కాదని నాతో ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. నచ్చకపోతే, నచ్చిందనుకో థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ సార్ అంటే, నచ్చలేదనుకో ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది సార్. మనం మీతో ఆర్గ్యుమెంట్ చేసి ఎవరైనా మీరు ఏదైనా మంచి విషయం చెప్తే మీరు ఏదైనా మీకు తోచిన విషయం ఏదైనా చెప్తే అట్లా కాదు ఇట్లా కాదు మీతో ఆర్గ్యుమెంట్ చేసారా? అది బుక్ తోటి చేస్తారా? అప్పుడే కానీ చదువుకుంటూ ఉంటుంది, ఓహో ఇట్లా నా అంటారు. బుక్కి ఉండేటువంటి పవర్. అందు గురించే మంచి మంచి బుక్స్ దొరుకుతాయి. ప్రజలతోటి ఎట్లా వ్యవహరించాలి, ఇట్లాంటి చాలా చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే కనుక మీకు మంచి మంచి బుక్స్ అనేది ఉంటుంది. లేదంటే మీ అప్లైని అడగండి ఏమేమి బుక్స్ చదవాలి అని. విన్నింగ్ టీమ్ కూడా మన కోసం అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి బుక్స్ని మనకి ఎస్పీ బాలన్ సార్ రాసి మనకు ప్రింట్ చేసి పెట్టినారు. టూల్ కౌంటర్ ఉంటుంది, టూల్ కౌంటర్లో కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే లిజన్ టు సిఈపి అంటే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే విన్నింగ్ టీమ్ వాళ్ళు ఒక యాప్ డెవలప్ చేసిండ్రు. కొత్త వాళ్ళు ఉన్నారు ఇలా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ఆండ్రాయిడ్ చేయండి. ఇప్పుడు వెరీ గుడ్, ఇంతవరకు జాయిన్ కాలేదని ఫస్ట్ టైం వచ్చినారు, రైట్. మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటిది, కొత్త వాళ్ళకి కూడా నేను చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లేని వాళ్ళందరూ విన్నింగ్ టీమ్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి डाउनलोड చేసుకోండి. जिनको विनिंग टीम ऐप नहीं है, प्ले स्टोर में जाके ऐप पहले डाउनलोड करके रजिस्टर करके सब्सक्राइब करिए 1 ईयर. యాప్ లేని వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సంవత్సరానికి 799 రూపాయలు, సంవత్సరం మొత్తం 365 రోజులు మొత్తం వినొచ్చు. 799 రూపాయలు సంవత్సరం మొత్తం వస్తుందంటే రోజుకి 8 రూపాయలు పడేటండి. డైలీ కితనే రూపాయ గిరా? 2 రూపాయలు, డైలీ 2 రూపాయలు గిరే. 2 రూపాయలు ఖర్చు పెడితే నెల సంవత్సరం తర్వాత మీకు 1,00,000 రూపాయలు వస్తుందంటే పెట్టచ్చా లేదా? ఛాయ్ వస్తలేదు 2 రూపాయలు, అవునా కదా. అలాంటిది మీకు ఇలా విన్నింగ్ టీమ్ యాప్ ద్వారా అసలు ఏంటిది విన్నింగ్ టీమ్ యాప్ అంటే अंदर जबरदस्त लीडर्स, अंदर अच्छे अच्छे लीडर्स, लाखों का कमाई लेने वाला, लग्जरी कार्स लेने वाला लोग लीडर्स रहते, उन लोग का स्पीचेस रहते, उन लोगों का जर्नी कैसा हुआ, ये बिजनेस कैसा बिजनेस है, नेटवर्क कैसा करना चाहिए, हम कैसा करें बोल के उन लोगों का स्पीचेस रहता है, वैल्यूबल स्पीचेस रहता है. एक एक आदमी आके ऐसा ट्रेनिंग दिए तो 1 आवर को 1 लाख ఛార్జ్ కట్టి ఒక్కొక్కరు 1,00,000 రూపాయల ఛార్జ్ చేస్తారు ఒక గంటలో. అట్లాంటి వ్యక్తులు అక్కడ మనకి ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం కావాల్సినప్పుడు మనం వినొచ్చు. అట్లాంటి స్పీచెస్ నేను విన్నాను కాబట్టి ఈరోజు ఈ బిజినెస్ ఎట్లా చేయాలని నాకు అర్థమైంది. లేకుంటే నా ఫోటోగ్రాఫర్ నాకు ఏం తెలుస్తుంది, ఏ లైట్ ఎట్లా పెట్టాలి, ఏ క్వాలిటీ ఫోటో ఎట్లా తీయాలి, ఎంత పెద్దగా ఎన్లార్జ్ చేస్తే ఎట్లా క్వాలిటీ ఏ మోడ్లో పెట్టాలి, లైట్స్ ఎక్కడ పెట్టాలి, అంతేనా కదా. మరి అలాంటి ప్రొఫెషన్ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి నెట్వర్క్ అనుభవం లేకుండా నేను వచ్చి సక్సెస్ అయినా అంటే విన్నింగ్ టీమ్ యాప్. మా ఫ్రెండ్స్ మాకు చెప్పినారు, पवन जी आपके पास विनिंग टीम ऐप है? नहीं सर. क्या है सर वो? पहले डाउनलोड करो, टकाटक डाउनलोड करो, सब्सक्राइब करो, राइट सब्सक्राइब. अभी सुनो మీరు వినండి,
రైట్, వింటూనే ఉన్నాం, బ్లూటూత్ కొనుక్కున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, కనెక్ట్ చేసి వింటూనే ఉన్నాం. ఒక నెల రోజులు అయితే అసలు మామూలుగా బీభత్సంగా. ఇప్పుడు కూడా డైలీ ఒక సీడీ వింటాం. ఎప్పుడైనా మిస్ అయితే కనుక ఒక 1 డే మిస్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ప్రతి సీడీ వింటాం మనం. అందులో మీరు బిజినెస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక టెక్నిక్ అందులో ఉండే సీడీ గురించి చెప్తాను. एक बात बोल रहा हूँ, आप नया लोगों को जाके प्लान बताए, ज्वाइन हुआ लेकिन काम नहीं कर रहे, अरे मेरे को ज्वाइन हुआ बोले लेकिन काम नहीं कर रहे, నాకు పని చేస్తలేడు, మీటింగ్కి వస్తలేడు, అయిపోయినట్టే నా ఇక అనుకుంటే ఏం పర్లేదు. ఆయన కింద ఇంకొక మనిషిని పని చేసుకుంటూ పోతే మీకు ఆ లెగ్ మొత్తం సెట్ అయిపోయినట్టే. ఇట్లాంటి చాలా చాలా టెక్నిక్స్ నేను ఒక్కటేదో అట్లా మర్చిపోయిన చెప్పిన, ఇట్లాంటి టెక్నిక్స్ చాలా 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 మీకు ఆ విన్నింగ్ టీమ్ యాప్లో తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరికైతే విన్నింగ్ టీమ్ యాప్ లేదో, ఎవరెవరైతే గెలవాలి 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి పర్ మంత్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 100% అది. ఈ యాప్ లేకుండా ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరి ఫోన్లు కావాలంటే చెక్ చేయండి, ఇంక్లూడింగ్ నా ఫోన్తో సహా. విన్నింగ్ టీమ్ యాప్ కంపల్సరీ ఫస్ట్ పేజీలోనే ఉంటుంది, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారండి, ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు? ఇట్నే సరే యాప్ డౌన్లోడ్ करने के लिए రెడీ. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కాబట్టి మీ అందరికీ కూడా 1 lakh ప్లస్ ఇన్కమ్ రావాలి. నిజంగానే ఇప్పుడు మీరు డేట్ నోట్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని కనుక 1 year కంటిన్యూస్గా విన్నరు, మీటింగ్స్ వచ్చినారు అంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఆటో పైలట్ మోడ్లో మీ బిజినెస్ అనేది ముందరికి వెళ్తుంది. విన్నింగ్ టీమ్ యాప్ అనేది అంత ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు బట్ విన్నర్, ఏం ఫైదా? అవునా కదా? బ్రహ్మాస్త్రం తీసుకొని మన దగ్గర ఉన్నది, దాన్ని అటక మీద పెట్టేసినట్టు, అవునా కదా? రైట్, అటెండ్ మీటింగ్స్. ఈ మీటింగ్స్ గురించి నాకు చాలా మాట్లాడాలని ఉంటుంది. ఎందుకంటే నేను ఈరోజు ఈ బిజినెస్లో ఇక్కడ నిలబడడం అంటే మీటింగ్స్ వల్లండి. చాలామంది మీటింగ్స్ ఎగ్గొడతారు. ఇక్కడికి వస్తే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా, మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? చల్లగా ఏసీలో ఒక 2 గంటలు కూర్చుంటాం, అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకుంటాం, కొత్త కొత్త లీడర్స్ వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వింటాం, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త వాళ్ళు మనం చెప్తే వినని వాళ్ళు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నేను చెప్తే విననటువంటి వ్యక్తి, अभी मेरे दोस्त है, मेरे बात नहीं सुन रहे, आके इधर बिठाए तो अच्छे अच्छे लीडर्स बात करे तो उनका बात सुनते हो. ఇది ఒక టెక్నిక్. ఇది మన దోస్తు మన మాట వినరు, మన బంధువులు మన మాట వినరు. మీరు ఇక్కడికి కనుక తీసుకొస్తే కనుక వాళ్ళ మైండ్ అనేది ట్యూన్ అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ చాలామంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ గతంలో రకరకాల పని చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఎట్లా సక్సెస్ అయినారో అన్నటువంటి మాటలు వాళ్ళు చెప్తారు కాబట్టి మైండ్ అనేది ట్యూన్ అవుతుంది. కనుక మీటింగ్స్ రావాలి, కంటిన్యూస్గా మీటింగ్స్ రావాలి. ఉద్యోగం చేస్తుంటే నెలకు 30 రోజులు పనిచేస్తే ఒక జీతం వస్తుంది అంటే రోజు పోతున్నామా లేదా? మరి అదే పని ఇక్కడ వారానికి 1 రోజు మీటింగ్కి రమ్మంటే మనకు బాధ ఎందుకు? కొంతమంది అంటే నాకు అర్థమైపోయింది, నాకు మీటింగ్ పోవడం అవసరం లేదు, అర్థమైనా సరే నాకు అర్థం కాక మీటింగ్ వస్తున్నాం. అవేమన్నా 5.5 సంవత్సరాల నుంచి మా దోస్తు ఒక ఆయన ఉన్నాడు, నాకు అర్థమైపోయింది, 2 సార్లు వచ్చి ఇదే మీటింగ్ వచ్చింది, 2 సార్లు వచ్చిన తర్వాత ఆయన కూడా ఫోటోగ్రాఫరే, వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది 2 సార్లు విన్నా నేను అనుకుంటాను. 2 సార్లు వింటే అర్థం కాదు, మరి మేము అర్థం కాకుండా పోతున్నామంటారా? సలీం సార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ అప్పుడు ఆయన చెప్పినాడు 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటాడు సలీం సార్. మరి సలీం సార్ 6 లక్షలు తీసుకున్న వ్యక్తి మరి ఈ బిజినెస్ అంటే ఏదో అర్థం కాకుండా వినడానికి వస్తుంది అనుకుంటున్నాడు అని చెప్పాను. అయినా కానీ ఆయన ఇప్పటివరకు కూడా మీటింగ్ రాలేదు కాబట్టి 7 ఆన్లైన్ అనుకో. మేము మీటింగ్స్ వస్తున్నాం కాబట్టి ఈరోజు గ్రోత్ అనేది ఉంది. మీటింగ్స్ రాకుండా మీరు ఈ బిజినెస్లో గెలవాలి, 1 లక్ష రూపాయలు సంపాదించాలి అనుకుంటే ఇంపాసిబుల్. అట్లా ఇంతవరకు ఎవరు కాలేదు. मीटिंग्स अटेंड करने का क्या बोलते हैं अटेंड नहीं हुआ लेकिन सक्सेस होता बोल के आप मत सोचिए, 100% नहीं होता, पॉसिबल नहीं होता. और क्या है 100% प्रोडक्ट यूज, इसके बारे में बताना. చాలా మంది ఏం చేస్తారు, ప్రోడక్ట్ నేను ఇప్పిస్తా కానీ నేను కొనుక్కోనంటే ఇంట్లో వాడతలేమా అండి? ఎంత దారుణం ఇది. బయట సూపర్ మార్కెట్లలో కిరాణా షాప్లలో ఉండలేమా? మీకు వచ్చి ఎవరో ఒకరు మోటివేట్ చేయాలి ప్రతి నెల. నేను లీడర్స్ ఆల్రెడీ జాయిన్ అయినటువంటి లీడర్స్ తోటి నేను అంటున్నాను, జాయిన్ అయిన తర్వాత నా ఇంట్లో నాకు సబ్బు వాడనా? నేను ఒక మాట, నేను సబ్బు వాడతా, పేస్ట్ వాడతా, ఇంట్లో ప్రోడక్ట్ అని వాడతా. నాకు వచ్చి నా అప్లైన్ చెప్పాను నా ప్రతి నెల ప్రోడక్ట్ కొన్నావా అని చెప్పండి ఒక మాట. నేను ఆల్రెడీ ప్రోడక్ట్ వాడేటోనే, నాకు మళ్ళీ కూడా వచ్చి మోటివేట్ చేయాలి నా ప్రోడక్ట్ వాడని చెప్పండి. ఇక్కడ చాలామంది ఉంటారు, జాయిన్ అవుతారు, ప్రోడక్ట్ వాడరు, బయట పోయి కిరాణా షాప్లో కొనుక్కొచ్చుకుంటే మనం ఏ మెసేజ్ ఇచ్చినట్టు మన డౌన్లైన్. एग्जाम्पल वेस्टेज అనేది ఒక సబ్బు తయారు చేసింది, वेस्टेज एक साबुन तैयार कर रहे, पेस्ट तैयार कर रहे, ये पेस्ट छोड़ के ये साबुन छोड़ के दूसरा पेस्ट यूज करे तो आपके डाउनलाइन क्या सोचते? మీ డౌన్లైన్ ఏమని అనుకుంటారు? ఓహో మా అప్లైన్ నన్ను జాయిన్ చేయించిన వ్యక్తే బయట సమ్ ఎక్స్ బ్రాండ్
పేస్ట్ వాడుతుండు, సోప్ వాడుతుండు, ఇంకా రకరకాల ప్రోడక్ట్ వాడుతుండు. అయితే నేను కూడా కొనుక్కోవచ్చు అనమాట బయట అని చెప్పి అందరూ బయట కొనుక్కుంటే మీ టీంలో మొమెంటం అవుతుందా, మీ టీంలో టర్న్ ఓవర్ అవుతుందా, ఈ బిజినెస్ ఎట్లా ఇన్కమ్ వస్తుంది? మీరు ఎంత టర్న్ ఓవర్ చేస్తే మీరు మీ టీం అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వాళ్ళు కొనుక్కో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరింటికి వాళ్ళు కొనుక్కుంటే లక్షల రూపాయల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగితే ఆ టర్న్ ఓవర్ మీదనే మీకు ఇస్తారు. इधर क्या हो रहा है वेस्टेज में बोले तो टर्नओवर बेस्ड बिजनेस है। आप और आपके नीचे टीम पूरा कितना टर्नओवर कर रहा है, टर्नओवर से ही आपको इनकम मिल रहा है, आपका प्रमोशन भी आ रहा है। आपका नीचे टर्नओवर नहीं हुआ है बोले तो इनकम आता, आपको इनकम వస్తుందా? రాదు. కనుక ప్రోడక్ట్ జెన్యున్గా ఎవరో చూస్తారని కాదు, మన ఇంటి కోసం మనం ప్రోడక్ట్ కొందాం. ఓకేనా? అంటే పవర్ ప్రమోషన్ అంటే ఇక్కడ నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినా కదా, పవర్ ప్రమోషన్ అంటే మనకి ఎక్సైట్మెంట్ తోటి, ఉత్సాహంతో, ఒక జోష్ తోటి, ఒక జునూన్ తోటి బిజినెస్ వస్తుంది. చాలా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక డైలాగ్ విన్నాను, అమితాబ్ బచ్చన్ का बेटा अमिताभ बच्चन नहीं बन पाया, शाहरुख खान का बेटा शाहरुख खान नहीं बन पाया, सचिन का बेटा सचिन उतना बड़ा नाम नहीं कमाया. ఎందుకంటే అమితాబ్ బచ్చన్కి ఏం లేకుండే ఒక జునూన్ తోటి వచ్చిండు, ఒక పిచ్చి, ఒక జిద్ వచ్చిండు, నేను హీరో కావాలి. అమితాబ్ బచ్చన్ ఎన్నోసార్లు అవమానించారంట. ఆల్ ఇండియా రేడియోకి యాంకర్ లాగా, జాకీ అంటారు కదా, రేడియో జాకీ లాగా. ఆ టైంలో పోతే ఆయన వాయిస్ మాట్లాడితే ఆయనను రిజెక్ట్ చేశారట ఆల్ ఇండియా రేడియోలో. ఎప్పుడైనా మీరు గూగుల్లో ఇట్లా చేస్తే, యూట్యూబ్లో ఇట్లా సర్చ్ చేస్తే ఉంటుంది. అంత పెద్ద అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సూపర్ స్టార్, గొంతు ఇప్పుడు ఎంత గంభీరంగా ఉంటుంది, ఆయన ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రిజెక్ట్ చేశారంట. సచిన్ టెండూల్కర్ ఆయనకి ఏం లేదు బ్యాక్గ్రౌండ్, బట్ ఆయనకు క్రికెట్ ఆడాలి అన్నట్టు జిద్ది అనేది. మొన్న విష్ణుబాలన్ సార్ ఒక మంచి మాట చెప్పాడు చూడండి, ఆయనకు క్రికెట్ ఆడాలి, అద్భుతంగా ఆడాలి, అదే ఆయన పిచ్చి. నాకు క్రికెట్ క్యాప్టెన్షిప్ వద్దు. ఆయన క్యాప్టెన్షిప్ ఇచ్చినప్పుడు నేను కాన్సన్ట్రేషన్ క్రికెట్ మీద ఆడలేకపోతున్నా, క్రికెట్ మీద పెట్టలేకపోతున్నా, నా రోల్ ఏదైతే ఉందో నేను చేయలేకపోతున్నా, క్యాప్టెన్షిప్ ఎవడే ఎక్కడ నిలబడాలి, మైండ్ మొత్తం అటే అవుతుంది నాకు అని చెప్పి క్యాప్టెన్షిప్ని రిజెక్ట్ చేశాడు. ప్లీజ్ ఎవరైనా చెయ్యండి, నేను ఒక ప్లేయర్గానే ఆడతా అని చెప్పాడు. చూడండి ఆయన మైండ్ సెట్ ఎట్లుంది. 140 కోట్ల జనాభా ఉండేటువంటి దేశంలో క్రికెట్ టీంలో క్యాప్టెన్షిప్ అనేది ఒకరికే ఇస్తారు. అటువంటి క్యాప్టెన్షిప్ని త్యాగం చేశాడు. మరి జిద్ది అంటే జునూన్, ఆయన ఏ వర్క్ పట్ల నిబద్ధత ఉండాలో ఆ వర్క్ పట్ల నిబద్ధత అన్నారు. మనం కూడా వెస్టిండ్లోకి వచ్చి ఏం చేస్తున్నామండి, నెలకొకసారి సామాన్లు కొంటాము, తెలిసినటువంటి వ్యక్తికి ఈ ఆపర్చునిటీని షేర్ చేస్తారు. అప్పుడు इधर क्या करें, साबुन तेल जो भी प्रोडक्ट है घर का चीज़ चेंज करें, शॉप चेंज करके महीने को एक बार परचेज कर रहे, दूसरे लोगों को, पैसनत वाला लोगों को अपन ये बिजनेस के बारे में बता रहे, बस उतना ही. इसमें क्या है, और अभी भी आप जोश एक्साइटमेंट रहना, और जिद्दी रहना, पागल रहना, పిచ్చోళ్ళగా పనిచేయాలన్నా. ఒక్క 1-2 ఇయర్స్ ఉన్నారంటే వాళ్ళకే ఇక్కడ సక్సెస్ వస్తుంది. మిమ్మల్ని చాలామంది అవమానిస్తారు, అవహేళన చేస్తారు. నేను సినిమాటిక్ ఫోటోగ్రాఫర్గా సినిమా ఫీల్డ్లో ఉండి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతోటి ఫొటోస్ దిగినవి ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటాయి నావి. ప్రభాస్ తోటి కానీ, చిరంజీవి తోటి కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ తోటి, ఉదయ్ కిరణ్ లాంటి వ్యక్తులు స్టార్టింగ్ దశలో ఉండగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చేసినాం మేము, అంటే సినిమాలకు ఎంట్రీ అయ్యేటప్పుడు. అట్లాంటి వ్యక్తులతో మా ఫ్రెండ్స్ అయితే నన్ను తీసుకుపోయి కలిపి రాదు, ప్రభాస్ని కలిపి రాదు నాకు అని చెప్పని, అట్లాంటి ఆ టైం నుంచి నేను వచ్చి బిజినెస్లోకి వచ్చినాక నన్ను చాలా రకాలుగా అవమానించేది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నావు, నువ్వు ఈ సబుల్ పేస్ట్ అనుకుని వాళ్ళకి అర్థమైంది అంతే. కానీ ఏ రోజు కూడా నేను నా ఎక్సైట్మెంట్ని తగ్గించుకోలేదు. అదే ఎక్సైట్మెంట్తో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. నా దగ్గర కార్లు వస్తున్నాయి, ₹1,00,000 ఇన్కమ్ వస్తున్నాయి, ఫారెన్ ట్రిప్స్ వస్తున్నాయి, ఇవన్నీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఒక ఎక్సైట్మెంట్ కనుక మీకు కనుక ఉన్నట్టయితే మీరు ఈ బిజినెస్లో సెట్ అవుతారు. అండ్ నెక్స్ట్ అంటే కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఈ బిజినెస్లో కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అప్లైన్ యొక్క డైరెక్షన్స్లో మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకు అంతా తెలుసు అని అనుకుంటే కనుక ఏ లెవెల్కి వెళ్ళిపోయినా సరే దమాలని కింద పడతాం. చాలామంది లీడర్స్ వస్తారు, కొంత దూరం ప్రయాణం చేస్తారు, కార్ లీడర్ తీసుకుంటారు, ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఇక నాకు అప్లైన్ తోటి ఏం పని, నాకు అంతా అర్థమైపోయింది, నాకు ₹1,00,000 వస్తుంది కదా, నాకు కార్ వచ్చింది కదా అని చెప్పి వినటం బంద్ అయిపోతుంది. కౌన్సిలింగ్ బంద్ हो जाएगा, దమాలు బోల్కి గిర్ జాతే. ఆ స్థాయికి వెళ్ళినా సరే కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అనేది లేకపోతే పడిపోతాము. అకౌంటబిలిటీ అనేది ఇంకొక పాయింట్ ఉంది. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, జిమ్మేదారీ. మీరు బిజినెస్ పెడితే, మీరు ఓన్ బిజినెస్ పెట్టారు, కొన్ని ₹1,00,000 పెట్టి ఆ खुद का बिजनेस कुछ लाखों का इन्वेस्टमेंट करके रेस्पॉन्सिबिलिटी कौन लेगा?
कौन पैसा लगाना उन्होंने लेते नहीं ఎవరు పైసలు పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకసారి మనం షాప్ పెట్టినాము, వర్కర్ రాలేదు, జాడు కొట్టేది ఉంది, ఏమవుతుంది? కొట్టాలా లేదా జాడు? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా నై. అట్లా రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కటి కూడా మనం ఈ బిజినెస్ పట్ల కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మనం ఈ బిజినెస్లో నిలబడతాం. నేనెందుకు పిలవాలి, నా డౌన్లైన్ ఆయననే రావాలి, లేకపోతే మా అప్లైన్ పిలవాలి మీటింగ్కి, నాకు పర్చేసింగ్ కోసమే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఎవరో ఇది ఇచ్చేయాలి, ఇట్లాంటివి అనేది మనం చేయకూడదు. అకౌంటబిలిటీ అనేది మన బిజినెస్ పట్ల మనకు ఉండాలి. అండ్ బిజినెస్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంతకాలం రకరకాల జాబ్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మనమందరం కూడా జాబ్ మైండ్ సెట్ ఉంటే ఏమవుతుంది? టైం టు టైం. ఒక దాంట్లో నేను చూసినాను, టైం చూసి పని చేసే వానికంట కొటేషన్ చాలా అద్భుతమైనటువంటి, సమయాన్ని చూసి మనం పని చేయొద్దంట. మనం అంటే కోరుకునేది దొరకాలంటే ఎంత సమయం చూసి పని చేస్తే కనుక ఏ రోజు కోరుకునేది దొరకాయి అని చెప్పిన కొటేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే బిజినెస్ మెంటాలిటీతో పని చేసినప్పుడు ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతాం. జాబ్ మెంటాలిటీ అనేది కస్టమర్ మెంటాలిటీ అండ్ జాబ్ మెంటాలిటీ తోటి కనుక ఈ బిజినెస్లోకి అడుగు పెడితే మనకు మ్యాచ్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయట ప్రోడక్ట్ కంటే ఒక 5 రూపాయలు ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్కువ ఉంది. అదే కస్టమర్ మైండ్ సెట్, జాब మైండ్ సెट ఏమంటుంది? अरे నాకు బయట ప్రోడక్ట్ తక్కువ है, बाहर का जो प्रोडक्ट है मेरे को सस्ते में मिल रहा है, इधर थोड़ा ज़्यादा कॉस्ट है. कौन सोचते हैं सर? कस्टमर सोचते हैं. बिजनेस वाले क्या सोचते हैं? अरे 10 रुपये गए तो कोई प्रॉब्लम नहीं, 100 रुपये कैसे आता, 10 రూపాయలు పోతా 100 రూపాయలు ఎట్లా వస్తుంది? అవునా కదా? ఇప్పుడు సురేష్ గారు గారు కిరాణా షాప్ నడిపించినటువంటి వ్యక్తి, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసాడు. ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు పెట్టిన తర్వాత నాకు ఎట్లా డబ్బులు వస్తుందని ఆలోచన ఉంది కాబట్టి అతను బిజినెస్ మ్యాన్ అండి. ఇక్కడ కూడా మనం బిజినెస్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఉన్నారా? థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎల్టీడీ, లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, దీన్నే డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ అంటే ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కాదు, దాన్ని కాపీ పేస్ట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్న లేడీస్ ఉన్నారు, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వంట ఎట్లా చేయాలో నేర్చుకున్నారు, రేపు వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తున్నారు. నెక్స్ట్ ఏమవుతుంది? వాళ్ళు పెద్దగా పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. ఎట్లయితుంది ఇది? దీన్ని డూప్లికేషన్ అంటారు. ఒక తల్లి కూతురికి వంట నేర్పించడం, మళ్ళీ వాళ్ళు అట్లా 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 దీన్ని డూప్లికేషన్ అంటారు. ఈ బిజినెస్ కూడా మనం నేర్చుకుంటుండాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, మనకి కింద ఉండే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఇది లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్ అంటారు. నెక్స్ట్ ఇంకా పవర్ పాయింట్స్ అనేది 6 ఉన్నాయి, పటాపట్ ఇది కూడా నేను చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే లిస్ట్ తయారు చేయాలి. నేను ఎవరు చెప్పాలి, నాకు అంత గుర్తుంది, నా ఫోన్లో ఉంటాయి అంటే ఫోన్ పోయింది అనుకోండి, చెప్పండి, నా ఫోన్ ఖరాబ్ అయితే డ్యామేజ్ అయితే ఎట్లుంటుంది, అందుకే ఒక బుక్ మీద రాసుకోండి. నేను కూడా చాలా మందికి మీటింగ్కి ఇన్వైట్ చేస్తా అనుకుంటా, గుర్తుండదు. ఒక బుక్లో రాసుకోవాలి, లిస్ట్ అవుట్ చేయాలి. నేను ఎవరెవరికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి, బిజినెస్కి ఇన్వైట్ చేయాలి, మీటింగ్కి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలని లిస్ట్ రాసుకోండి. చిన్నపిల్లలకి మీరు ఒకటే ప్రోడక్ట్, ఎక్కడైనా ఒక కొత్తిమీర కలపాటు చెప్పారా అంటే వాడు రిక్వెస్ట్ చేస్తాడు. 5-6 ప్రోడక్ట్ ఉంటే ఏం చెప్తాడు? చిట్టి రాసి అమ్మ అంటాడు. అవునా కదా? కదా మీ మదర్ ఫాదర్ అంటే ఎప్పుడైనా రాసిచ్చేదా? ఎక్కువ సామాన్లు కావాలంటే चिट्ठी लिखे जब माँ बोल के बोलते नहीं, इधर भी चिट्ठी लिख के लिस्ट करना पड़ता, किसको प्लान बोलना, किसको इन्वाइट करना. మీరు లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేయాలి. ఎట్లా ఇన్వైట్ చేయాలి? ఎక్కువ ఇన్విటేషన్ అనేది లెంత్గా పెద్దగా ప్లాన్ మొత్తం ఉండదు. वो इन्विटेशन में ज़्यादा प्लान पूरा बताने की ज़रूरत नहीं है. क्या बोलना है? हाय फ्रेंड्स, हाय फ्रेंड, हाउ आर यू, मैं पवन बोल रहा हूँ, अभी कैसा चल रहा है, ఎలా నడుస్తుంది, అండ్ నాకు ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశం వచ్చింది, నేను మీ ఇంటి సైడే వస్తున్నాను, కలుద్దాం అనుకుంటున్నాను, కలుస్తాను, మనం కలుద్దాం, నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి వస్తున్నాము అని అంటే తను కూడా ఇంటికి రాంటాడు. मैं और मेरे मिसेस भी आ रहे उधर वो साइड, आपको घर के साइड बोले तो आप घर को आ गए बोलते हैं, मैं आ रहा हूँ बोले तो होटल में मिलेंगे बोलते हैं, चाय पीते बात करेंगे बोलते हैं. అవునా కదా? నేను మా మిసెస్ వస్తున్నాం అంటేనే బాబుజీ వస్తున్నారు, అదే ఇంటికి రా అంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్తాం అంటే ఇన్వైట్ చేసే పద్ధతి. ఇప్పుడు మీటింగ్లో కూడా ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఇన్వైట్ చేసేటువంటి వ్యక్తి వస్తావా, ఆదివారం ఖాళీ ఉన్నావా అంటే ఎవరైనా దునియాలో ఉన్నాడు కూడా నేను ఖాళీ ఉన్నా అని చెప్పి అంటాడా? ఏ పని పాట లేనివాడు కూడా నేను ఖాళీగా లేనే అంటాడు. అట్లాంటిది మనం పోయి ఆ వ్యక్తికి ఖాళీ ఉన్నావా, వస్తావా అని అంటాడు. అది చెప్పే పద్ధతి, ఇన్వైట్ చేసే పద్ధతి కాదు. మీ ఇంట్లో దావత్ ఉంది అనుకోండి, మా ఇంట్లో దావత్ ఉంది వస్తావా అంటారా, రండి అంటారా? आपके घर में दावत है, आप आते हैं क्या बोलते, आप कंपलसरी आना बोलते कंपलसरी आना. वो इन्विटेशन का तरीका, इन्विटेशन पद्धति है.
రైట్. నెక్స్ట్ ఏముందంటే షో ద ప్లాన్. ప్లాన్ చెప్పడం ఎంత సింపుల్. ప్రపంచంలో నాకు అన్నిటికంటే ఈజీ పని. दुनिया में सबसे आसानी का काम बोले तो प्लान बताना क्या है। उधर खरीदने का प्रोडक्ट इधर खरीदना, क्यों ऐसा खरीदना, క్యూ ఖరీదనా, ఎందుకు కొనాలి అన్నది పర్పస్. ఆ పర్పస్ క్లారిటీ ఏంటి, ఎందుకు గురించి అంటే ఇప్పుడు దాకా విన్నారు కదా, డ్రీమ్ ఫుల్ఫిల్స్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యామిలీ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ కావడం కోసం మనం ఈ బిజినెస్లోకి అడుగు పెడుతున్నాం అన్నటువంటిది ప్లాన్ ప్రజెంటేషన్ అని క్లారిటీ చేయాలి. ప్రోడక్ట్ల గురించి ప్రమోషన్ చేస్తే సేల్స్ మ్యాన్ అవుతారు. మరీ 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 చెప్తున్నా, చాలా మంది తెలుసో తెలియక ప్రోడక్ట్ అంటున్నారు. ప్రోడక్ట్ కాదు, బిజినెస్ ప్రమోషన్ చేయండి. బిజినెస్లో వస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అవుతుంది అన్నటువంటిది మ్యాక్సిమం అది చెప్పాలి. లాస్ట్ క్లైమాక్స్లోకి వచ్చినాక కంపల్సరీగా ప్రోడక్ట్ గురించి చెప్పండి. ఆటోమేటిక్ టాపిక్ ఆడికే అవుతుంది. ప్లాన్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినాడు, ఒకసారి ప్రోడక్ట్ ఇప్పించినాం, వాడేటు సపరేట్గా వదిలేస్తే ఆయన ఎక్కడో మీరు ఎక్కడ. एक बार ज्वाइन होने के बाद प्रोडक्ट परचेज करने के बाद उनको ऐसा ही छोड़ दिए तो मीटिंग को नहीं बुलाया, एफआरई गोपुरम बड़ा मीटिंग्स को नहीं बुलाया, पता నువ్వు ఉదరం आप इधर అందుగురించి ఫాలో అప్ అనేది చేయాలి. రోజు అనేది ఫోన్ చేయాలి. ఫోన్ చేసి జస్ట్ 2 ముక్కలు, హాయ్ హౌ ఆర్ యూ, అయిందా టిఫిన్ అయిందా, టీ తాగినా, ఎప్పుడు కలుద్దాం మనం, ఆ రోడ్కి వచ్చేది ఉంది, మీ ఇంటి సైడ్ వచ్చేది ఉంది, జస్ట్ ఫాలో అప్ అంటుంది. ఈ ఫాలో అప్ చేయకుండా ఉంటే మీరు ఎంత పెద్ద మాటగారి మనిషి అయినా సరే మర్చిపోవడం మనకు అలవాటు కదా. జాయిన్ చేస్తే మర్చిపోతాం. స్టార్టింగ్ డేస్లో నాతో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. మస్తు ప్లాన్లు చెప్తుండే, రోజుకి 10 మంది ప్లాన్లు చెప్తుండే, మళ్ళీ నేను ఫాలో అప్ చేయకపోతుండే. ఉన్నది ఓపెన్గా చెప్తున్నా. దానివల్ల ఏంటంటే అరే ఇన్ని ప్లాన్లు చెప్పినా కూడా ఎందుకు అంటే జాయిన్ అయిన వ్యక్తులందరూ కూడా మర్చిపోతున్నారు. అది దాని తర్వాత ఏముంది, లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్. వాళ్ళతోటి స్టార్ట్ చేయించాలి. వాళ్ళ బిజినెస్ అంటే ఏది అనేది అర్థం చేయాలి. ముందుకు समझाना कैसा बिजनेस चलता, मीटिंग्स का इंपॉर्टेंस क्या है, लोगों को कैसा इन्वाइट करना बोल के उनको समझाना पड़ता. వాళ్ళకి అర్థం చేసేయాల్సి వస్తుంది. మీటింగ్స్ ఇంపార్టెన్స్ గురించి, బిజినెస్ ఏంటి, ప్రోడక్ట్ గురించి కూడా మనం ఎట్లా యూజ్ చేయాలి. ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్, బ్యూటీ ప్రోడక్ట్, అగ్రి ప్రోడక్ట్, సప్లిమెంట్స్ గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పి వాళ్ళతో స్టార్ట్ చేయించాలి. అండ్ 6th పాయింట్ వచ్చేసి పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ అంటారు. అంటే మీరు ఎంతమందికి కలిసినారు, ప్లాన్ ఎంతమందికి చెప్పినారు, ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది జాయిన్ కాలేదు, అది ఒక రిపోర్ట్ లాంటిది. మీకోసమే, ఎవరికైనా సబ్మిట్ చేయడం అవసరం లేదు. మీకోసం మీకు తెలవాలి కదా నెలకు ఎన్ని ప్లాన్స్ జరిగినాయి. మీరు ఉట్టిగా 5 ప్లాన్లు జరిగితే 10 ప్లాన్లు జరిగినాయి అని చెప్పి రాసుకున్నా అది మీకోసమే, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఒక చెక్ అనమాట, చెక్ చేసుకోవడం. ఎందుకు నేను గ్రోత్ కాలేకపోతున్నాను అని మీకు తెలవాలి అంటే ఆ పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ అనేది మీ దగ్గర ఉన్నది అని అంటే కనుక డేట్ వేసుకోండి. ఆ బుక్ ఒకటి బయట దొరుకుతుంది, మన మీటింగ్ హాల్లోనే దొరుకుతుంది. డేట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి, ఎస్ అని ఎంతమంది అన్నారు, నో అని ఎంతమంది అన్నారు, టూల్స్ ఏమైనా తీసుకున్నారా, ఇలాంటి రిపోర్ట్ అంటారు దీన్ని. మీ గురించి మీకు ఓకే రైట్. ఇవన్నీ కూడా పవర్ యాక్షన్స్ అంటారు. ఇవి కనుక మీరు ఫాలో అయితే, ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇక్కడ సక్సెస్ వస్తుంది. పొద్దున లేచి జాగింగ్ చేస్తే, एक्सरसाइज చేస్తే ఆరోగ్యం వస్తుందని ఎంతమందికి తెలుసు. सुबह सुबह उठ के जॉगिंग करे तो, एक्सरसाइज करे तो सेहत अच्छा रहता है, किनको मालूम है. బాకీ రోజులు అంటే ఇంత మిగిలిన వాళ్ళు కదా. నేనేమనుకున్నా అంటే అందరూ చేతులు ఎత్తుతారేమో అనుకున్నా, కొంతమంది చేతులు ఎత్తలేరు. చేతులు ఎత్తిన వాళ్ళకి నేను ఇప్పుడు తటస్థ అనుభవుతున్నా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని ఇప్పుడు ఎత్తారు. దీనికి అంటే అర్థం చేసుకోండి, మనకు తెలుసు ఎక్సర్సైజ్ చేయడంతో ఆరోగ్యం ఉంటుంది అని. ఎంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమలు పరుస్తున్నారు చూసారా. 5% కూడా లేదు, 10%. మనకు తెలుసు, నాకు కూడా తెలుసు, నేను కూడా చేయాలి. కొద్దిగా లేచి జాగింగ్ ఓపెన్గా చెప్తున్నాను, ఇక ఆరోగ్యం ఉంటుందని నాకు కూడా తెలుసు. కానీ పొద్దుగా లేచి ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే మనకు బద్ధకం, అవునా కదా. మరి ఎట్లా వస్తుంది మంచి ఆరోగ్యం. ఇక్కడ కూడా అంతే, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పవర్ పాయింట్స్ 10 4 స్టెప్స్ ఇదంతా, కానీ ఇంప్లిమెంట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గ్రోత్ కాదు. कనుక మన గ్రోత్ కావాలా వద్దా, सक्सेस होना है नहीं, तो ये पावर पॉइंट्स आप इम्प्लीमेंट करना पड़ता है. थैंक यू वेरी मच एंड बैक टू